అందరికీ వందనాలు. మనం నేర్చుకుంటున్నాం కదా! పరలోకానికి సమృద్ధి అనే ప్రవేశం పొందుకోవాలి అనంటే, మన జీవితం ఎలా ఉండాలని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. మనం ఆ పట్టికను అనుసరించి అంటే పేతురు గారు రాసిన రెండవ పత్రికలో ఒక సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవాలి అనంటే ఎలా అనుసరించిన జీవితం మనలో ఉండాలో చెప్తున్న మాటలు అనుసరించి చూస్తూ మనం ధ్యానిస్తా వాటి ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా భక్తి యందు సహోదర ప్రేమ అనే విషయాన్ని మనం చూస్తూ నేర్చుకుంటా ఉన్నాం. సహోదర ప్రేమ అనంటే ఎలా ఉంటాది? ఎలా నడుచుకుంటారు? ఆ ప్రేమ కలిగి మనం నడుచుకునే జీవితం మనలో ఉండాలి అనంటే మనం ఏం చేయాలి అనే విషయాల్ని ధ్యానిస్తా ఉన్నాం. ఈ వారం మరొక విషయాన్ని నేర్చుకుందాం. సహోదర ప్రేమ అనంటే ఏముంటాది అనంటే వారిద్దరి మధ్య సహోదరుల మధ్య వదులుకొనుట అనే భాగం మనం నేర్చుకుంటున్నాం. పోయిన వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ వారం మరికొన్ని విషయాల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను 10వ తరగతి చదివేటప్పుడు నాకొక స్నేహితుడుండేవాడు. ఆ స్నేహితుడు చాలా చక్కగా చదివేవాడండి. ఎంత చక్కగా చదివేవాడనంటే, మేము 10థ్ క్లాస్‌లో ఉండేటప్పుడు అనుకునేవాళ్ళం, ఖచ్చితంగా తిను చాలా టాప్ ప్లేస్‌లో ఉంటాడు అని అనుకునేవాళ్ళం. అంటే చాలా ఎత్తైన స్థాయికెళ్తాడు అని చెప్పి మేము తన గురించి ఆలోచించేవాళ్ళం. అయితే ఆహ్, కొంతకాలం తర్వాత 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ కాలేజు ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఎక్కడ చదువుకోవాలి? ఏ కోర్స్ తీయాలి? ఇలాంటి వేటలో పడతారు కదా! అలా మేము కూడా అలా బిజీ అయిపోయి మరలా కలవలేదు. కొన్ని ఏండ్ల తర్వాత తను కనిపించాడు. కనిపించి రీసెంట్‌గానే కనిపించిన తర్వాత మాట్లాడుకున్నా అంటేటప్పుడు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటంటే, చూడగానే నేను ఒకలా ఊహించుకున్నాను. ఇలా ఉంటాడు అని అనుకున్నాను. కానీ నాకాయన ఎలా కనిపించాడు అనంటే నా ఫ్రెండు ఆహ్, అంటే ఒక కష్టపడి పనిచేసిన శరీరం తొందరగా వృద్ధాప్యం ఛాయలు కనబడతాయి వారి జీవితాల్లో. అంటే వారిని చూసినప్పుడు ఏ 60వ సంవత్సరాలు ఉంటాయేమో అనుకుంటాం కానీ, వారి వయసు ఎంతుంటది? 40 ఏళ్ళు, 45 ఏళ్ళే ఉంటది. అలా అలా మారిపోతా ఉంటారు. అలాగా తనకి 30 ఏళ్ల వయసే గానీ, తను చూస్తే ఎలా ఉన్నాడనంటే ఆహ్, చాలా మారిపోయిన పరిస్థితులు కనిపించా ఉన్నాయి. "ఏంట్రా ఇలా అయిపోయావు? అసలేంటి? ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు?" అనంటే, తన జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులు చెప్పాడు. ఏంటనంటే, 10థ్ అయిపోయిన వెంటనే నేను మీలా చదువుకుందాం అనుకున్నానండి అన్నాడు. అండి ఏంట్రా? రా అనకుండానంటే, మీరేం చేస్తున్నారో నాకు తెలీదు కదా! నా జీవితం ఎలా మారిందో చెప్తాను అని చెప్తూ తనేమన్నాడు అనంటే, 10థ్ అయిన వెంటనే మా నాన్నగారు చనిపోయారు. నాకు ఇద్దరు ఉన్నారు కదా! కింద నా తర్వాత నా చెల్లి, నా తమ్ముడు. మా అమ్మ కొంచెం కష్టపడే పరిస్థితి లేక, బాగు చేయబడే అంటే బాగా ఆలోచించగలిగిన సామర్థ్యం, తలంపుల చేత నింపబడలేక ఉన్నప్పుడు మేము ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నేను పనికెళ్ళడం ప్రారంభించాను. ఇలా ప్రారంభించడం వల్ల నేను మరొక పై చదువులు చదవలేకపోయానని చెప్పి మాతో మాట్లాడుతూ ఏమన్నాడు అనంటే, "నేను అలా కష్టపడకపోయుంటే ఈరోజు నా చెల్లి, నా తమ్ముడు ప్రయోజకులు కాలేరురా" అని చెప్తా ఉన్నాడు. ఏం జరిగింది అని చెప్పినప్పుడు మనం ఆలోచిస్తే, ఆ పరిస్థితిని ఆలోచించినప్పుడు ఆళ్ళ నాన్నగారు యాక్సిడెంట్‌లో చనిపోయారు. తనకి ఏం చేయాలో తెలీదు. కుటుంబాన్ని ఆదుకునేవారెవరూ లేకపోయేసరికి తను పనికెళ్ళాల్సొచ్చింది. ఈలోపు ఆ చెల్లి, తమ్ముడు ఏమయ్యారా అని ఆలోచించినప్పుడు తను చూద్దిగా అని చెప్పి తీసుకొనెళ్ళాడు. ఆళ్ళ తమ్ముడు మంచి టిప్ టాప్‌గా తయారై అప్పటికే రెడీ అవుతా వెళ్తా ఉన్నాడు డ్యూటీకి. ఏమన్నాడనంటే కూర్చోబెట్టి కొంసేపు మాట్లాడాం. ఆహ్, ఆ తమ్ముడు ఏం చెప్తున్నాడనంటే, మా అన్న మా ఇద్దరి జీవితాల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆ వ్యక్తి అలా చేయకపోతే ఈరోజు మేమేమైపోయేవాళ్ళమో, ఇద్దరి జీవితాలను ఆలోచించలేదు. 2 కుటుంబాలను ఆలోచించాడు. అందుకు ఈరోజు మేము ఇలాగ ఉన్నామని చెప్పి ఆళ్ళ అన్నని చూపిస్తూ అన్నాడు. నాకసలా ఇంతలా మారిందా? ఇంతలా ఈ కుటుంబం పరిస్థితి జరిగిందా? మరి ఎవరికీ తెలియలేదేనంటే, ఎవరికి తెలుస్తదిరా? ఇలా రిలీవ్ అయ్యాం. పరీక్షలు రాసాం. అందరూ ఎళ్లి రకరకాల కాలేజీలో జాయిన్ అయిపోతారు. ఇంకా మనతో సంబంధాలు అంత లేవు కదా! మనం చిన్నపిల్లలం కదా ఆ వయసులో.
అలాంటి వయసులో ఇలా జరగడం వల్ల ఇలాగ అయిపోయింది. అయితే నేను ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఈళ్ళ జీవితాలు ఇలా మారాయని చెప్పి ఆళ్ళు చెప్పారు. నేను చాలా జ్ఞానవంతుడినై ఉండొచ్చు గానీ, నేను ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోకపోయుంటే, ఆళ్ళ కొరకు నేను ఆలోచించకపోయుండుంటే, మేమందరం కూడా చచ్చిపోయేవాదు ఏమో అని చెప్పి తను చెప్తా ఉన్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. ఒకరు కొన్ని వదులుకొనుట ద్వారా ఆ చెల్లి, తమ్ముడు చాలా ప్రయోజనకరమైన జీవితంలోకొచ్చారు. ఇప్పుడు ఆ అన్నకి ఏ కష్టం, ఏ లోటు లేకుండా చూసుకునే స్థాయికి ఆ చెల్లి, ఆ తమ్ముడు ఎదిగిపోయారు. కారణం ఎవరు? అన్నయ్య వదులుకున్న ఆ జీవితం ఆయన స్వార్థం గురించి ఆలోచించుండంటే, ఈళ్ళెలా పోతే నాకెందుకు? నేనెలాగో బతకాలి. నేను బాగా చదువుతాను. నేను చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈళ్ళందరిని వదిలేసి ఎళ్ళిపోతానంటే ఏమయ్యుండును ఆ కుటుంబం అంతా? తను బాగుపడకపోయిందును, ఆ పిల్లలు కూడా చెడిపోయిందురు. ఈరోజు మనం సహోదర ప్రేమలో వదులుకోవడం అనంటే చాలామంది ఏమనుకుంటారు అనంటే వదులుకోవడం అనంటే అందరిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి బాగుపడొచ్చి ఆళ్ళు కూడా బాగు చేద్దామని. అది కాదండి వదులుకోవడం అనంటే. నేను నాకు కావాల్సినవి వదులుకుంటూ నా చుట్టూ ఉన్న వారికి యోగక్షేమాలకు కావాల్సిన పరిస్థితికి ఎదిగేలాగా వారిని బలపరచడం సహోదర ప్రేమలో వదులుకోవడం. ఈరోజు ఆ సహోదర ప్రేమ మనకు కలిగి ఉంటే నన్ను నేను వదులుకోవడానికి ఇష్టపడతాను. నాలో ఉన్న చెడు లక్షణాలను వదలడానికి ఇష్టపడతాను. నాలో ఉన్న కోరికలను వదలడానికి ఇష్టపడతాను. ఏది క్షేమమో, ఏది మేలో, ఏది నీతో దాన్ని వెంబడించడానికి ఇష్టపడతా ఉంటాను. ఈరోజు ఆ దయనీయకమైన పరిస్థితి ఆ కుటుంబంలో వచ్చిన తర్వాత తనని తీసుకున్న నిర్ణయాలు ఆ కుటుంబాన్ని బలపరిచాయి. ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాయి. ఈరోజు అన్నీ బాగున్న కుటుంబాల్లో చాలా విషయాలు వదలడానికి ఇష్టం లేదు మనకి. కదా! అవునా? కాదా? అన్నీ బాగున్నాయి మన కుటుంబాల్లో. తండ్రున్నాడు, తల్లున్నాడు. ఆర్థికమైన పరిస్థితి బాగుంది. కానీ కొన్ని బలహీనతలు తండ్రి వెంబడిస్తా ఉంటే ఇంటికి ఏది దీవెనకరంగా మారాలో అది శాపంగా మారుతా ఉంది. అంటే కొన్ని బలహీనతలు వదలలేని పరిస్థితి తండ్రిలో ఉంటే పిల్లలు నీతికరమైన దారిలో ఎదగగలరా? మేలుకరమైన దారిలో ముందుకు నడవగలరా? ఎందుకు ఆ తప్పు మార్గాన్ని ఎంచుకుంటారు? మా నాన్న ఇలా చేస్తున్నాడు ఈ పని, నేను కూడా ఇలా చేస్తాను. ఏదైనా ప్రశ్న తండ్రిని అడిగితే, "నువ్విలా చేత్తన్నావు కదా!" అని మొఖం మీద అడిగితే చెప్పగలడా తండ్రి? "నువ్వు చేయకురా" అని? ఎందుకు చెప్పలేడు? తను చేయలేకపోతున్నాడు కాబట్టి. ఈరోజు ఆలోచించండి. సహోదర ప్రేమలో మనం వదులుకొనుట అనే విషయం, ఆ భావంలో మనం నడవగలిగితే మనకేం నేర్పిస్తది అనంటే, మనం చేస్తున్న పనిలో ఏది నీతో వెతికేలా చేస్తది. ఏం వదులుకోవాలో మనల్ని హెచ్చరిస్తా ఉంటది. ఆ నీతికరమైన దారి మనకి తెలియాలి. బైబిల్‌లోంచి కొన్ని విషయాలు మనం చూస్తూ ఈరోజు ఆ వదులుకొనుట అనే విషయాల్లో నుంచి మనం దేవుడిని మనకు నేర్పించే విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. సమూయేలు 27 మొదటి గ్రంథం 27వ అధ్యాయము మొదటి మాట. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమయ్యాను. కుమారుడు ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునద్దకు వచ్చాను. ఈ పరిస్థితి మనకి బైబిల్ తెలిసిన వారికి అర్థమవుతుంది. సౌలు అనే వ్యక్తి రాజు, దావీదు అనే వ్యక్తి ఒక గొప్ప బలమైన వ్యక్తిని చంపిన తర్వాత ప్రజలందరూ రాజు అంతటి వాడని చెప్పి పొగిడిన వ్యక్తి దావీదు. వీరిరువురికి శత్రుత్వం ఏమీ లేదు కానీ ప్రజలు పలికిన మాటల వల్ల వీళ్ళిరువురి మధ్య సౌలుకి దావీదు మీద అసహ్యత పుట్టింది. ఎంత పుట్టినా అడ్డు తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు సౌలు చేస్తూ ఉన్నాడు. ఎంత అడ్డు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా దావీదు ఎప్పుడూ కూడా తిరగబడలేదు కానీ తనను ప్రేమిస్తూనే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. సుమారుగా 21 ప్రయత్నాలు జరిగాయంట. నేరుగా సౌలు 3 ప్రయత్నాలు చేస్తే అతడు చంపాలి, అతడు చచ్చిపోవాలి, అప్పుడే నాకు అడ్డు తొలగిపోద్దని చేసిన ప్రయత్నాలు అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పి బైబిల్ మనకి చెప్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల మధ్య దావీదు ఏమనుకున్నాడు అంటే నేను ఇతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, మరొక దేశంకి వెళ్ళిపోవాలని చెప్పి ఫిలిస్తీయ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇతడు అక్కడికి వెళ్ళాడు కానీ అతడు చేసిన పనులు ఎలా ఉంటాయి అంటే
ఆహ్, 27 అధ్యాయంలోనే 7 నుంచి దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరం 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను, గెజేరీయుల మీదను, అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గార్ధబములను, ఒంటెలను, వస్త్రములను దోచుకుని తిరిగి ఆకీషు నద్దకు వచ్చాను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని దావీదును అడగగా దావీదు, యోధా దేశమునకును ఎరెహ్మే ఏలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జొరబడితమనిరి. అంటే ఈ విషయాలు ఏం చెప్తాయి అని అంటే, దావీదును అడుగుతా ఉన్నాడు ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు కదా, వెళ్ళి అతని దగ్గర ఉంటున్నాడు కాబట్టి ఆకీషు అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు బాబు నువ్వు అని అంటే దావీదు ఏం చెప్పాడనంటే, మేము పలానా ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రజల మీద మేము దండెత్తి అక్కడ ఉన్నదంతా దోచుకొని వచ్చామని చెప్పాడు. నిజానికి దావీదు ఇశ్రాయేలీయుల జనాంగంలో నుంచి వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలీకి ఫిలిస్తీన్లకి శత్రుత్వం ఉంటుంది. ఈ విషయాలన్నీ భలే చక్కటి క్రమంలోని పరిస్థితుల మధ్య ఉంటాయి. మొదటి పరిస్థితి ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకి ఉన్న శత్రుత్వానికి దావీదుని అంత తొందరగా చేర్చుకోరు. కానీ దావీదు జీవించిన యథార్థమైన జీవితం ఆకీష్కి అతన్ని నమ్మి తన దగ్గర చేర్చుకున్నప్పుడు దావీదు ఇశ్రాయేలీల పక్షంగానే ఉన్నాడు తప్ప ఫిలిస్తీన్ల పక్షంగా చేరిపోలేదు. ఇశ్రాయేలీల పక్షంగానే ఉంటూ అక్కడ శత్రు జనాంగాన్ని అంతని కూడా నాశనం చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులే తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల మధ్య తను ఫిలిస్తీన్లతో పాటు ఉంటూ కూడా ఇశ్రాయేలీల్ని కాపాడుకుంటూ వస్తూ ఫిలిస్తీన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇతనికి ఏంటా ప్రేమ దేవుని ప్రజల పట్ల, దేవుని నీతి పట్ల అని అంటే, ఇది ఒకప్పుడు ఒక రాజ్యం మీద ఒక రాజ్యం వెళ్ళి యుద్ధాలు చేస్తూ మనుషుల్ని చంపుకున్న కాలానికి సంబంధించిన సంఘటన నేను మీకు చెప్పిన సంఘటన. ఇప్పుడు మనం కూడా లేచి ఇంకొని చంపేద్దాం అని అంటే అది కుదరదు. ఇప్పుడు పద్ధతులు వేరు, అప్పుడు పద్ధతులు వేరు. అప్పుడు యుద్ధ కాలానికి అవి ఉజ్జీవమైన పరిస్థితులు కాబట్టి అప్పుడు అలా జరిగాయి. అయితే ఆ టైంలో ఆయన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన తన మీద చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి కూడా ఎవరు ముందుకు రాకపోయినా సరే వారిని కాపాడుతూ ఫిలిస్తీన్ల మీద అతడు ఉంటున్న ప్రదేశంలో వారిని హతము చేయడానికి సిద్ధపడిన వ్యక్తి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ మీదే నీ ఇంటోళ్ళు తిరగబడితే నీ ఇంటోళ్ళకు మనం సహాయపడతామా, వాళ్ళకి హాని చేయడానికి ప్రయత్నం చేస్తామా? మన ఇంటి వారే మన మీద వ్యతిరేకంగా మారితే, మనకు సహాయం చేయకుండా మన మీద శత్రుత్వం చేస్తూ ఉంటే, మనకు సహకరించక మనం కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన ఇంటి వారు మనం మేలు చేస్తామా, కీడు చేస్తామా? ఏం చేస్తాం? మేలు చేస్తామా? చేయగలమా? మనలో ఎక్కడో దురుద్దేశం ఏం పడుతుంది? నా విలువేంటో వాళ్ళకి తెలియాలి, నేను ఎంత అణుచుకుంటున్నానో వాళ్ళకి తెలియాలి, ఈ సమయంలో నేను చేసే హాని వారికి తెలిస్తే తప్ప నేను ఎంత ప్రేమిస్తున్నాను వాళ్ళకి అర్థం అవ్వదు అని చెప్పి ఏదో రకంగా మనం ఏదో చెడు చేయడానికి ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దావీదు అలా చేయలేదు. కానీ వాళ్ళు ప్రేమించడానికే ఇష్టపడ్డాడు. తనను చంపడానికి జరిగే ప్రయత్నాలు ఎన్నో ఉన్నా సరే వారి మీద ఒక్క చెడ్డ అభిప్రాయం కూడా తనకు కలగలేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. అతడు ఎంతమందితో కలిసి బయలుదేరాడంట? 27 అధ్యాయం 2వ వచనంలో, లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై వెళ్ళాడంట. ఒకసారి ముందుకు చదువుదాం. మొదటి సమూయేలు 22వ అధ్యాయము, మొదటి సమూయేలు 22వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండ్రి. ఇప్పుడు దావీదుతో ఉన్న జనాంగం 600 మంది కదా. అసలు ఎవరెవరు ఆ జనాంగం అని అంటే,
విరిగి నలిగిపోయిన హృదయం కలిగిన వారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరకాటంలో ఉన్నారు. అలాంటి వారందరూ కూడా తన చుట్టూ చేరి అతని పక్షంగా ఉండేటప్పుడు ఇతడు అతను అసలే తరంబడుతున్న పరిస్థితుల మధ్య ఉన్నాడు. అలా అని వీరెవ్వరిని అలక్ష్యం చేయలేదండి. వీరు పోన్లే నలిగిపోయిన పరిస్థితులు నాతో వచ్చారు, వీళ్ళు నడిపించుకుంటూ వెళ్దామని చెప్పి చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్ళాడు. నడిపించుకుంటూ వెళ్ళి ఆకీషు నద్దకు వచ్చాడు కదా. వచ్చి వారి పరిస్థితులన్నింటినీ చాలా చక్కగా చూసుకుంటున్నాడు. చాలా చక్కగా ముందుకు నడుస్తూ ఉన్నాయి. కొద్ది కాలానికి ఏం జరిగింది అని అంటే, దావీదుని ఆకీషు నమ్మాడు కానీ ఫిలిస్తీన్లు నమ్మలేదండి. ఫిలిస్తీన్లు నమ్మక ఏం చేశారు అని అంటే 29వ అధ్యాయము 4వ వచనం, అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోప్పడి, ఈ మనిషిని నువ్వు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి ఏమనేమో, దేని చేత అతడు తన యజమానితో సమాధాన పడును, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవుడు చేతనే కదా తన యజమానితో సమాధాన పడును అని చెప్పి ఆకీషుని గద్దించారు ఫిలిస్తీన్లు. బాబు, నువ్వు దావీదుని చేర్చుకున్నావు కానీ అతడు సౌలుతో విరుద్ధం ఉందని నువ్వు అనుకుంటున్నావు. అది సమాధాన పడాలంటే మనల్ని చంపితే తప్ప అది సమాధానం పడదు. ఒకవేళ మనతోనే వస్తున్నాడు అనుకుంటే మనల్ని నాశనం చేయొచ్చు అని చెప్పి ఫిలిస్తీన్లకు అనిపించి ఏం చేశారు అంటే అతన్ని రాలవలే. సరే అని చెప్పి దావీదు తన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఆ ఆకీషుని వద్ద తను పొందుకున్న స్థలం దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే 30వ అధ్యాయం 1వ వచనం నుంచి, దావీదును అతని జనులను 3వ దినం ముందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులుబెట్టి గనులేమి అలుపులేమి అందులో ఉన్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చారంట. దావీదు ముందే తన జనాంగమైన ఇశ్రాయేలు నుంచి బయటకు వచ్చేసాడు. ఎందుకు? అతన్ని చంపుతున్నారనే ప్రయత్నాల్ని తప్పించుకోవడానికి బయటకు వచ్చాడు. ఇప్పుడేమో ఎక్కడైతే శరణార్థం పొంది ప్రదేశంలో నివసిస్తూ ఉన్నాడో అక్కడ తనకు జరిగిన సంఘటన ఏంటనంటే, అతను ఊరిని తగలబెట్టేసి అతని స్త్రీల్ని పురుషుల్ని అందరినీ తీసుకెళ్ళిపోయారు. అతను కావాల్సినంత తీసుకెళ్ళిపోయి పట్టణాన్ని కూడా తగలబెట్టేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే కిందన ఏడ్చుటకు శక్తి లేకుండా ఏడ్చారు కదా. అప్పుడు ఏమైందంటే 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడాను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసుకున్నందున రాళ్ళు రవి దావీదుని చంపుదాం రండి అని వారు చెప్పుకొనగా. ఎవరని చెప్పేద్దాం అనుకున్నారు? వీళ్ళందరూ ఎవరో అప్పులతోని ఇబ్బందులతోని ఇరకాటంతోని బాబు 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 మమ్మల్ని కొంచెం కాపాడయ్యా, మమ్మల్ని కొంచెం రక్షించయ్యా, మమ్మల్ని కొంచెం చూడయ్యా అని చెప్పి ఆశ్రయించడానికి దావీదు దగ్గరికి వచ్చారు. అలాంటిది ఒక పరిస్థితి రాగానే ఎవరిని చంపేద్దాం అనుకున్నారు? ఎవరినైతే ఆశ్రయిద్దాం అనుకున్నారో ఆయన చంపేద్దాం అనుకున్నారు. ఒకసారి ఆలోచించండి. మొదటేమో సౌలు చంపేద్దాం అనుకున్నాడు. అతని తోటి సహోదరులైన ఇశ్రాయేలీలే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు మొదట. రెండోది, అతని దగ్గరికి వచ్చిన ప్రజలు కూడా అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. దావీదు ఏం చేశాడంట అంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఒకసారి ఆలోచించండి. తన జనాంగమైన ఇశ్రాయేలీలు తనను చంపడానికి ప్రయత్నం చేసేటప్పుడు, రెండోది తనను ఆశ్రయించిన వారు చంపడానికి ప్రయత్నం చేసేటప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడండి. దేనికి ధైర్యం అండి? చంపితే చంపనే, కానీ నేను ఏం చేయాలో అదే చేయాలి, క్రమాన్ని దాటిపోకూడదు, నీతిని దాటిపోకూడదు, పరిశుద్ధిని దాటిపోకూడదు అని చెప్పి వాళ్ళందరినీ సమకూర్చి పదండి వెళ్ళి మనం తీసుకొద్దామని చెప్పి దేవుని దగ్గర విచారణ చేసి వారిని తరమడానికి ప్రయత్నం చేశాడు. దోచుకొని వెళ్ళిపోతున్న వారిని పట్టుకొని తిరిగి సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. నీ చుట్టూ హాని చేసేవారు నీకుంటే, నీ చుట్టూ నిన్ను దోచుకునే వారు నీ దగ్గరికి వస్తే మనకి ఎలాంటి ఆలోచన పుడుతుందా? ఇలాంటి పరిస్థితి హృదయం మనలోకి వస్తుందా? సహోదర ప్రేమలో నిన్ను వదులుకోవడం అని అంటే, మన చుట్టూ చేరేవారు మన యోగక్షేమాలు ఆలోచించేవారు రారు, మనల్ని పట్టించుకునేవారు రారు, మనల్ని దోచుకునేవారు వస్తారు, మన దగ్గర ఉన్నది తీసుకెళ్ళడానికి వస్తారు, మన దగ్గర ఉన్నదాన్ని పొందుకొని మనల్ని నాశనం వైపు నడిపించడానికి వస్తారు, మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితులు కలిగిన వారందరూ కూడా మన చుట్టూ చేరిపోతూ ఉంటారు. ఈయన చుట్టూ కూడా అలాగే చేరితే వారిని ఎలా కాపాడదామని ఆలోచించే మనసు దావీదు హృదయంలో పుట్టిందండి. ఎంత ప్రేమించే మనసు మనలోకి వస్తుందా అంటే
సహోదర ప్రేమలో నిన్ను నువ్వు వదులుకొని దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించుకునే పరిస్థితి కనుక మనం అప్పగించుకోగలిగితే తప్ప మనం మరొకరిని అంతగా ప్రేమించలేం. అలా ప్రేమించేటప్పుడు ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న ప్రజల దగ్గర ఉన్న స్వాస్థ్యం అంతా దోచుకొని వెళ్ళిపోతున్నారు కదా! వారిని వెంబడిస్తూ తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఏం జరిగింది అని అంటే, కాబట్టి 9వ వచనం, 30వ అధ్యాయం 9వ వచనం, మొదటి సమూయేలు. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియు బయలుదేరి బేసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడవబడిరి. దావీదును 400 మందియు ఇంకా తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసట పడి బేసేరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా ఇలా ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత ఏమైంది అని అంటే, దావీదు ఎవరైతే దోచుకొని వెళ్ళిపోతా ఉన్నారో వారిని చేరుకొని వారి దగ్గర ఉన్న సమస్తాన్ని సంపాదించుకుంటారండి. 18వ వచనం చదువుదాం. అంత దోచుకొని పోయిందంతా కూడా తిరిగి తెచ్చేసుకున్నాడండి. అంతగా వెళ్ళి సంపాదించుకున్నాడు. కుమారుల్ని కుమార్తెల్ని దోపుడు సొమ్ముని ఎత్తుకొని పోయిన దాన్ని అంతటిని కూడా తిరిగి సంపాదించుకున్నాడు. అయితే మనకు కావాల్సిన విషయం ఆ కింద ఉన్నది ఇంకా చదివితే ఏమనుందంటే 21వ వచనంలో, అలసట చేత దావీదుని వెంబడించలేక బేసూరు వాగు దగ్గర నిలిచిన 200 మంది వద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొన్నట్టుకై బయలుదేరి వచ్చిరి. ఇప్పుడు ఈ 600 మంది బయలుదేరినప్పుడు మధ్యలో అలసట చేత 200 మంది కూర్చునిపోయారు. ఇంకా వెళ్ళలేక ముందుకి కొనసాగలేక 400 మంది వెళ్ళారు, శ్వాసను సంపాదించుకున్నారు. అందులో కొంతమంది ఏం చేశారు అని అంటే 22వ వచనం చెప్తుంది, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైన కొందరు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వాళ్ళు అంటారు? దుర్మార్గులను పనికి మారిన వారినైన కొందరు ఏమన్నారంటే, ఈ 200 మంది ఇక్కడ ఉండిపోయారు కదా, వీరు మనతో రాక నిలిచిరు గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమీ వీరికి ఇవ్వద్దు, తమ భార్యను పిల్లలను వారు తీసుకొని పోమండి అని చెప్పు. ఎందుకంటే మనం కష్టపడి వెళ్ళి సంపాదించాం కదా, మనం పోగొట్టుకున్న దాన్ని ఈ 200 మంది రాలేదు కదా అని చెప్పి కొంతమంది దుర్మార్గులను పనికి మాలిన వారు చెప్తా ఉన్నారు దావీదుతో. దావీదు గారు చాలా చక్కగా వాళ్ళ మాటలు విని వాళ్ళ గురించి ఏమన్నారు అని అంటే 23వ వచనంలో, అందుకు దావీదు వారితో ఇట్లనడం, ఏమన్నారు? నా సహోదరులారా అంట. ఎవరాలు? వాళ్ళ గురించి ఏం చదువుకున్నాం మనం? దుర్మార్గులను పనికి మాలిన వాళ్ళు. వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు ఆయన? ఈరోజు ఆలోచించండి. ఆయన మొదట ఇశ్రాయేలీలందరూ కూడా ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. సౌలుతో కూడిన జనాంగం అంతా కూడా ఇశ్రాయేల్ ప్రజలే, కానీ ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. రెండోది, ఆయన ఆశ్రయించిన వారు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. మూడోది, ఆయన పొందుకున్న స్వాస్థ్యం అర్హులైన వారికి కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే ఆ దూరపరచడానికి దుర్మార్గులు పనికిమాలిన వారు చేస్తూ ఉంటే ఆయన ఏం చెప్పాడు అని అంటే చక్కటి మాట రాస్తాడండి దావీదు. 23వ వచనం చదువుదాం. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. ఈరోజు ఆలోచించండి. మనం అనుకోవచ్చు, నేను నా జ్ఞానం చేత కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని బయటపడ్డాను, నేను దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి అలాంటి దుర్మార్గుల నుంచి బయటపడ్డాను, వాళ్ళని వదులుతానా అని మనం అనొచ్చు. దావీదు ఏమన్నాడు అంటే, దుర్మార్గులైన వారి మధ్య, పనికిమాలినైన వారి మధ్య, ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారి మధ్య ఆయన ఉంటూ కూడా నన్ను కాపాడింది దేవుడు, దేవుని వెంబడిస్తున్న నా నీతి, దేవుని అనుసరిస్తున్న నా పరిశుద్ధత తప్ప నాలో ఏ మంచి లేదు, దేవుడే నన్ను కాపాడాడు, దేవుని పక్షంగా నేను నిలబడడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నమే నన్ను కాపాడింది తప్ప నా బలం కాదని చెప్పి ఒప్పుకుంటూ ఆయన ఏమన్నాడు అంటే, మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధంలోకి పోయిన వారి భాగం ఎంతో సామానునద్ద నిలిచిన వారి భాగము అంతే అని వాడుక మాట. అందుకు అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా అని చెప్పి ఆయన
వీళ్ళందరూ వెళ్ళి సంపాదించిన ఆస్తిని 600కి సమముగా పంచడం మనం చూడగలుగుతాం. ఈరోజు ఆలోచించండి, మనకు వ్యతిరేకంగా ఏర్పడిన జనాంగం ఎలాంటి వారు అయినప్పటికీ కూడా సహోదర ప్రేమ, నువ్వు వాళ్ళు చేసిన క్రియను జ్ఞాపకం చేసుకుండా దాన్ని వదిలి దేవుడు నీ ఎడల చూపిస్తున్న ప్రేమ ప్రకారంగా నువ్వు చెయ్యబద్ధుడివై ఉన్నావు అని చెప్పి సహోదర ప్రేమ మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఈరోజు వదలగలమా అలాగా? ఎదుటివారు మనం చేస్తున్న ఆ దుర్మార్గతను వదిలేయగలమా? ఎదుటివారు మనకి కావాలని ఆలోచిస్తూ మన పట్ల చేస్తున్న ఆ శత్రుత్వ భావాన్ని మనం మర్చిపోగలమా? సహోదర ప్రేమ కలిగి నడిస్తే మర్చిపోతాం. సహోదర ప్రేమ కలిగి నడిస్తే అలాంటి వారికి మేలు చేయడానికి మనం ఆలోచిస్తాం. ఈరోజు మనం దేవుని మాటలు ఆలోచించినప్పుడు, సహోదర ప్రేమ భావాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఏది వదలాలో మనకు అర్థమవుతుంది. పోలీసులు, సైనికులు మన కోసం ప్రయత్నం చేసి ప్రయాసపడి వారి జీవితాన్ని త్యాగం చేసి వారి ప్రాణాన్ని ఒడ్డి ఏం చేస్తారు? మన దేశం అంతటిని కూడా కాపుదల కాస్తారు. ఈరోజు ఏ సంబంధం ఉందని రా మీకోసం నేను కాపుదల కాయాలని చెప్పి ఒక సైనికుడు అంటే ఏమవుద్ది? మన దేశం బతుకుతామా? క్షేమంగా ఉండగలమా? నెమ్మదిగా కూర్చోగలమా? అలా వారు ప్రయాసపడబట్టే, వారి కుటుంబం ఆ వ్యక్తిని త్యాగం చేయడం బట్టే ఈరోజు దేశం సుభిక్షంగా, క్షేమంగా, నెమ్మదిగా ఉంది. అలాంటిది ఒక దేశం బాగుపడాలి అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేయాలి అని ఆలోచించే మనం, ఒక వ్యక్తి గుణలక్షణాలు మార్చబడాలి అంటే నేను కొంత నొప్పిని తీసుకుంటే మా ఇరువురి మధ్య ఉండే ఆ సహోదర ప్రేమ బంధం ఒక మంచి చక్కటి కుటుంబంగా ఏర్పడుతుందని ఎందుకు ఆలోచించలేము? సహోదర ప్రేమ అర్థం కాక ఈ భూమి మీద మనమందరం దేవుని చేత పంపబడ్డాము. దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఒకరినొకరు ప్రేమించుకోకపోతే, ఒకరినొకరు భరించుకోకపోతే, ఒకరినొకరు సహించుకోకపోతే, ఒకరు ఒక బలహీనతలు సహించి వారిని మనం లేవనెత్తకపోతే మనం కుటుంబంగా మార్చబడలేం, దేవుని పిల్లలుగా మార్చబడలేం అనే వాస్తవాన్ని మనం మర్చిపోయి ఒకరినొకరు హాని చేసుకోవడానికి, ఒకరినొకరు నష్టపరచుకోవడానికి, ఒకరినొకరు గాయపరచుకోవడానికి మనం ఎదుగుతాం తప్ప మేలు చేసే హృదయం మనలో పుట్టదు. ఒకరిని ఎలా మనం చక్కదారిలో నడిపించుకోవాలనే ఆలోచన మనలోకి రాదు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. మరొక సంఘటన మనం చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము ఈ మొదటి నుంచి మనం చూసేటప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలోకి తీసుకెళ్తాడు అని చెప్పినప్పుడు ఆ ప్రదేశాన్ని వేగి చూడడానికి మోషే ఏం చేస్తాడు అని అంటే 12 మంది సహోదరుల్ని పంపిస్తాడు. ఆ 12 మంది సహోదరులు ఎవరనంటే గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది తయారై ఆ ప్రదేశాన్ని వేగి చూడడానికి వెళ్తారు. అసలు ఏమవుతుందో, ఎలా జరుగుతుందో, ఆ ప్రదేశం ఏంటో మనం చూద్దాం, దేవుడు మనకు ఆ ప్రదేశాన్ని ఇస్తానని చెప్తున్నాడు కదా అని చెప్పి చూడడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళిన ఆ 12 మంది కూడా చాలా చక్కగా వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు వార్త చెప్తారు కదా, మనం వెళ్ళి వచ్చి పరిశీలనగా చూసి చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన వార్త ఏంటి అని అంటే 28వ వచనంలో 27-28 నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి అని చెప్పి కొన్ని తెచ్చి చూపించారు. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ ఆనాకీయులను చూచితిమి. అమాలీకులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీలు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రం నొద్దను యోర్దాను నదీ ప్రాంతంలోనూ నివసించున్నారని చెప్పిరి. వాళ్ళు చాలా బలవంతులమ్మా, అక్కడ కట్టడాలన్నీ చాలా గొప్పవమ్మా అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ చెప్తా ఉన్నారండి. చెప్తుంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల యొక్క హృదయాలు కరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు కాలేబు వచ్చి మోషే ఎదుట జనులను నెమ్మలపరిచి చెప్తున్నాడు, అమ్మమ్మ కంగారు పడద్దు, ఏం భయపడద్దు అని చెప్తూ మాట్లాడుతూ మనం నిశ్చయంగా వెళ్ళేదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి సరిపోద్ది అని చెప్తా ఉన్నారు. 12 మంది వేగి చూడడానికి ఒక ప్రదేశానికి వెళ్ళారు. అందులో 10 మంది వచ్చి చెప్తున్నారు, అయ్యా ఆ ప్రదేశం చాలా గొప్పది, అయితే అందులో ఉన్న వాళ్ళు చాలా బలమైన వాళ్ళు అయ్యా, మన వల్ల అక్కడికి వెళ్తే పని అవ్వదు, మనం అక్కడికి వెళ్తే మనల్ని వాళ్ళు ఓడించేస్తారు, మనల్ని చంపేస్తారు, మనం అక్కడికి వెళ్తే మన పని అయిపోద్ది, మనం అక్కడికి వెళ్ళలేము అని చెప్తా ఉంటే ఒక ఇద్దరు మాత్రం ఏం చెప్తున్నారనంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనం వెళ్ళగలమని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆ మాటలు మనం ఆలోచించినప్పుడు యెహోషువ 14వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. యెహోషువ 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా
ఉమ్. మనయందు యెహోషువ 14:8 అమ్మ. 14. నాతో కూడా బయలుదేరి వచ్చిన ఉమ్, నా సహోదరులు ఉమ్, జనులు హృదయములను ఉమ్, కరగజేయగా ఉమ్, నేను నా దేవుడైన యెహోవాను ఉమ్. నిండు మనసుతో అనుసరించి తిని. ఇక్కడ 10 మంది ఒకలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఈ వ్యక్తి ఏమో ఒకలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇతని మనస్సు నిండా కూడా ఎవరున్నారు? దేవుడు, దేవుని మాట, ఆయన చేసిన వాగ్దానంపై నమ్మకం. 10 మంది ఎక్కడున్నారు? వాళ్ళు చూసిన పరిస్థితుల మీద నమ్మకం కలిగి ఉండి దేవుణ్ణి మర్చిపోయారు. ఈరోజు సహోదర ప్రేమగా వీరొచ్చి ఏం చేశారు అని అంటే, వాళ్ళ హృదయాలు పాడు చేస్తే ఇతడు అనుకున్నాడు. ఆ కింద ఇంకా చదవండి అమ్మ. ఆ దినమున ఉమ్, మోసే ఉమ్, ప్రమాణము చేసి ఉమ్, నీవు నా దేవుడైన యెహోవాను ఉమ్, నిండు మనసుతో అనుసరించితివి ఉమ్, గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయంకి వచ్చేద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 28 నుంచి చదువుదాం. మనం ఎక్కడికి వెళ్ళగలము? ఉమ్, మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఉమ్, ఎత్తరులనై ఉన్నారు. ఉమ్, ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రకారములతోనున్నవి. ఉమ్, అక్కడ అనాకీయులను చూచితిమని ఉమ్, చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. ఉమ్, అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, ఉమ్, వారికి భయపడకుడి. ఉమ్, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. ఉమ్, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమార్ని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. ఉమ్, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమున మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు అలా జ్ఞాపకం చేసుకొని సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మెట్టకు మీరు ఉమ్, యెహోవా మీద తిరగబడకుడి, ఉమ్, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. ఉమ్, వారు మనకు ఆహారమగుదురు, ఉమ్, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను. ఉమ్, యెహోవా మనకు తోడై ఉన్నాడు, ఉమ్, వారికి భయపడకుడి అనిరి. ఉమ్. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా. వీళ్ళు మేలు చేద్దాం అనుకుంటున్నారా, కీడు చేద్దాం అనుకుంటున్నారా? కాలేబు యోషువ మేలు చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళేం చేద్దాం అనుకుంటున్నారు? రాళ్ళు రువి చంపేద్దాం వెళ్ళి అని అనుకుంటా ఉన్నారు. ఈరోజు ఒకసారి ఆలోచించండి. 10 మంది ఒక సమాచారం చెప్తా ఉంటే ఒక ఇద్దరు నిలబడి ప్రజలకి ఏది క్షేమమో దేవుడు అది చేయగలడు కాబట్టి నమ్మి నేను చెప్తాను, మరణమైన నేను ఆ మాటలు పలుకుతానని చెప్పి నోరు తెలిచి మాట్లాడగలమా? మన ప్రాణాన్ని వదలగలిగిన ప్రేమ మన సహోదరుల గురించి మనకు ఉంటుందా? వీళ్ళు నిలబడి దేవుడు ఏం చెప్తున్నాడో అది చెప్పడానికి ఇష్టపడినప్పుడు ప్రజలందరూ ఏం చేద్దాం అనుకున్నారు? వీళ్ళని రాళ్ళు రువి కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం కూడా అనుకుందాం, ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా, ఒక కార్యక్రమం చేద్దాం అనుకుని నిర్ణయించేటప్పుడు అందరూ ఏకదాటిగా ఒక నిర్ణయానికి వచ్చారనుకోండి, మనం నిలబడి ఇది దేవునికి నచ్చదురా, ఇలా చేస్తే మన పని అవ్వదు, దేవుడికి నిలబడి నువ్వు నిలబడు, వర్షం కూడా అయిపోద్ది, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి అని ఒక వ్యక్తి నిలబడి చెప్పగలడా? మనం చేస్తుంది తప్పురా, మనం చేస్తుంది అక్రమరా, మనం చేస్తుంది దేవునీతికి వ్యతిరేకమైంది. దేవుడు కోరుకుంటే మనకి ఏదైనా చేయగలడు, మీరు తప్పు పద్ధతిలోకి వెళ్ళొద్దు, తప్పుదారులోకి వెళ్ళొద్దు అని చెప్పి ఒక వ్యక్తి నిలబడగలడా? అప్పుడు అందరూ ఏం చేస్తారు? ఆ వ్యక్తిని ఆ సంఘంలో నుంచి వెలేసారా? వీడు అందరి మాట వినట్లేదు, రేడు అందరూ ఒప్పుకునే దానికి ఒప్పుకోవట్లేదురా, ఈయన దూరం పెట్టేయండి అని చెప్పి దూరం పెట్టేస్తారు. అలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసినా కాలేబు
దేవుని మాట కొరకు మాత్రం నిలబడడానికి ఇష్టపడ్డాడు. ఏం వస్తుందని చెప్పినా వాటన్నిటిని పట్టించుకోక దేవుని మాటను పట్టించుకున్నాడు. అది నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం. కాలేబు దేవుని మాటను పట్టుకొని మిగతావన్నీ వదిలేశాడు. సహోదరుని ప్రేమించడానికి దేవుని మాటను పట్టుకున్నాడు. ఈరోజు మనం దేన్ని పట్టుకుంటున్నాం, దేన్ని వదిలేస్తున్నాం? నీకు సహోదరుడు వద్దు, దేవుడు వద్దు, నీ గురించి నీకు కావాల్సింది దొరికితే చాలు, అంతే కదా? ఈరోజు ఆలోచించండి. సహోదర ప్రేమలో వదులుకోవడం అని అంటే నేను దేవునితో సంబంధం కలిగి ఉండాలి, అలాగే నా సహోదరుని కూడా సంరక్షించుకోవాలి, నా సహోదరుని కూడా కాపాడుకోవాలి. వారు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. వారు చెడిపోకూడదు. వారు పరిస్థితులను చూసి భయపడి దేవునికి దూరం అయిపోకూడదు. వారు పరిస్థితులను చూసి భయపడి దేవునికి దూరంగా జరగకూడదు. దేవుని మాత్రమే వెంబడించాలని చెప్పి చాలా ఆశతో కాలేబు తన ప్రాణాన్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఈరోజు అలాంటి ప్రేమ, సహోదర ప్రేమ మనం చూపగలమా? ఆలోచించండి. మొదట దావీదుని మనం చూడగలిగాం. అతడు తను చంపడానికి ప్రయత్నం చేసిన ఇశ్రాయేలీయులకు మేలు చేశాడు. తన దగ్గరికి చేరి వచ్చి తనకు ఆశ్రయంగా వచ్చిన ప్రజలను కూడా వాళ్ళు కూడా చంపడానికి ప్రయత్నం చేసినా వారికి కూడా మేలే ఆలోచించడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాదు, పనికిమాలిన ఆలోచన కలిగిన వారికి ఏది మేలో నేర్పించాడు. సహోదర ప్రేమ అంటే ఏంటో మనకు చూపించాడు. అలాగే కాలేబు, యెహోషువ వారి ప్రాణానికి ఏ హాని వస్తుందని ఆలోచించలేదు, కానీ దేవుని దృష్టిలో మేము ఎలా బతుకుతామా, మా సహోదరులు దేవునితో సంబంధం ఎక్కడైనా కోల్పోతారేమో అని ఆలోచిస్తూ దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి వారు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మాట్లాడడానికి వారు నోరుని తెరిచారు. ఈరోజు మనకు చాలా విషయాలు తెలియదు అనుకుంటాం, కానీ దేవుడికి ఏది నచ్చదో మనం చెప్పలేమా? చెప్పగలమా? చెప్పలేమా? దేవుడు ఏది ఒప్పుకోడో మాట్లాడలేమా? మాట్లాడగలిగిన ఆలోచన, మాట్లాడగలిగిన హృదయం, దేవుడేంటో అర్థం చేసుకోగలిగిన కృప మనలో ఉన్నా సరే కొంతమంది నోరు తెరవరు. ఎందుకు తెరవరో తెలుసా? వారిని మనుషులు అంగీకరించరని, వారు మనుషులు దూరం పెడతారని, వారిని ఇతరులు ఇష్టపడరని చెప్పి మనుషుల దృష్టిలో మెప్పు పొందుకోవడానికి, మనుషుల దృష్టిలో అంగీకరింపబడడానికి దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటారు. సహోదర ప్రేమ అంటే దేవుణ్ణి నా హృదయంలో నిండు మనసుతో అనుసరిస్తూ నా సహోదరుని కోల్పోకుండా వారిని సరి అయిన దారిలో నడిపించడం. ఈరోజు అలాంటి ప్రేమ మనకుంటే మన సహోదరుని సంరక్షిస్తాం. చాలామంది దేవుడు అని పేరు పెట్టుకున్న వారుగా ఉంటున్నారు, కానీ వారు నడిచే జీవితంలో మాత్రం దేవుని పద్ధతులు లేవు, దేవుని క్రమం లేవు, దేవుడు ఒప్పుకుంటున్న అంగీకారమే యోగ్యమైన జీవితం లేదు. అలా అని ఆ వ్యక్తిని ద్వేషించమని చెప్పలేదు, కానీ ప్రేమిస్తూ, సరిచేస్తూ, క్రమపరుస్తూ అతన్ని దేవునికి దగ్గరగా తీసుకుని రావాలని చెప్పి, దానికి ఏ పరిస్థితులు ఎదురైనా సరే నేను ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు వస్తానని చెప్పి నిలబడిన కాలేబును అనుసరించిన జీవితం మనలో ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనలో అలాంటి ప్రేమ ఉందా? మనలో ఇతన్ని అలా రక్షించే మనసు మనలో ఉందా? మనం ఏం కోల్పోతామో అని మనం భయపడే మనసు మనలో ఉంటే మన సహోదరుని రక్షించలేం. పౌలు ఒక మాట అంటాడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తుంది, నేను మాత్రమే మాట్లాడలేదని చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడనంటే, ఈరోజు నా సహోదరుడు రక్షణ పొందుకోవాలంటే నేను శాపం అనుభవించడానికి కూడా ఇష్టపడుతున్నాను. యేసుప్రభు ఎలా అయితే శిలువ మీద శాపకరమైన మరణం పొందాడో అదే మాదిరిని అనుసరించి నా సహోదరులందరి కోసం కూడా నేను కూడా మరణించడానికి అర్హుడిగా వెళ్ళిపోతాను, నా సహోదరుడు కనుక మారుతాడు అని చెప్పి అతని కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఈరోజు పౌలు గారు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ క్రీస్తు చూపించిన సహోదర ప్రేమ మాదిరి మనం ఆలోచిస్తే, మిషనరీసు వారి దేశాన్ని విడిచిపెట్టేశారు, వారికి ఉన్న ఆస్తిని విడిచిపెట్టేశారు, వారి కుటుంబాలను విడిచిపెట్టేశారు, వారి ప్రాణాన్ని కూడా విడిచిపెట్టి మన దేశానికి వచ్చి మన దేశంలో ప్రింటింగ్ మెషిన్ తీసుకొచ్చారు, డిక్షనరీస్ తీసుకొచ్చారు, ఇంకు పెన్ను తీసుకొచ్చారు, రైలు బండిని తీసుకొచ్చారు. ఇలా రకరకాల పరిస్థితులను తీసుకొచ్చి మనకి విద్య అందించారు, వైద్యం అందించారు, వ్యాపారం నేర్పించారు, మనం రోడ్ల నిర్మాణం నేర్పించారు, బ్రిడ్జిలు వేశారు. చాలా రకాల పరిస్థితులకి అభివృద్ధికి తోడ్పడే చాలా పరిస్థితులు అందించారు. ఎందుకు అందించారో తెలుసా? సహోదర ప్రేమలో
వారిని వారు వదులుకొని దేవుని ప్రేమను చూపించడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఈరోజు వదులుకునే సహోదర ప్రేమ మనలో లేకపోతే మనం క్రైస్తవులమే కాదు. క్రీస్తును అనుసరించిన మాదిరి నువ్వు దేవుని పట్టుకొని దేవునితో పాటు నువ్వు జీవిస్తూ ఇతరుని రక్షించుకునే జీవితం నువ్వు ఎదిగైనప్పుడే నీ సహోదర ప్రేమలో వదులుకునే మనస్తత్వం మనలో వస్తుంది. కాబట్టి అలాంటి సహోదర ప్రేమతో మనం అందరం ఎదగాలని దేవుని ఆశ. అలాంటి ప్రేమ కలిగి ఉంటే తప్ప దేవుని దగ్గరికి మనకు సమృద్ధి అయిన ప్రవేశం రాదు. సమృద్ధి అయిన ప్రవేశం ఎందుకు దేవుడు ఇస్తాడన్నాడో మనకి ఈ సహోదర ప్రేమ ధ్యానిస్తున్నప్పుడే మనకి చాలా విషయాలు బయలుపరచబడతా ఉంటాయి. నిజమే కదా? ఇలాంటి బ్రతుకు బతికితే తప్ప దేవుని దగ్గరికి మనకు ఆ ప్రవేశం రాదని ఈరోజు మనం కూడా ఆలోచించి మన సహోదర ప్రేమలో ఎలాంటి వదులుకునే మనసు మనలో ఉంది, ఏది కోల్పోయే మనసు మనలో ఉంది. యేసు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు తన స్థానాన్ని కోల్పోయాడు, తన గౌరవాన్ని కోల్పోయాడు, తను పూర్తిగా ఖాళీ చేయబడ్డానికి ఇష్టపడ్డాడు. తన పరిశుద్ధత మన కోసం పాపంగా మార్చుకున్నాడు. తన ప్రాణం విలువైందైనప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు చనిపోవడానికి అప్పగించుకున్నాడు. అది క్రీస్తు చూపించిన సహోదర ప్రేమ అయితే ఈరోజు మనం చూపించవలసిన సహోదర ప్రేమ ఏంటి? ఆయన అంటాడు మత్తయి సువార్త 28:10 నా సహోదరులకు చెప్పండి, నేను వచ్చి వారిని కలుసుకుంటానని చెప్పి. శిష్యులుగా ఉన్నవారు సహోదరులుగా మార్చబడ్డారు. ఎందుకో తెలుసా? అతను మరణించి తిరిగి లేచుట ద్వారా వారందరినీ తనతో పాటుగా కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి తన జత పనివారుగా, తన సహోదరులుగా వారిని భావించాడు. ఈరోజు అంతటి ఉన్నతమైన మహనీయుడే ఈ భూమి మీద ఉండే సాధారణమైన వ్యక్తులను సహోదరులుగా పిలవగలిగినప్పుడు మనకి ఏ గొప్ప ఉందని, ఏ ఘనత ఉందని ఒకరిని తృణీకరించడానికి నువ్వు ఏది వదులుకోవాలో అది వదులుకొని సహోదర ప్రేమ చూపించాలి తప్ప నువ్వు సహోదరుని దూరపరిచి నేను దేవునితో దగ్గరగా ఉన్నానంటే అది అబద్ధం, అది మోసం. ఈరోజు దేవునికి దగ్గరగా ఉండేవాడు ఏ వ్యక్తిని దూరం పెట్టాడు. వ్యక్తిలో ఉండే లక్షణాలకు దూరంగా ఉంటాడు, వ్యక్తిలో చేసే చెడ్డ పద్ధతులకు దూరంగా మారుతాడు, వ్యక్తి చేసే అక్రమైన పనులకు దూరంగా మారుతాడు తప్ప వ్యక్తిని దూరంగా చూడడు, వ్యక్తిని దూరంగా మారడు. సహోదర ప్రేమ అంటే నేనేం వదులుకోవాలో దాన్ని వదులుకుంటూ దేవుని దగ్గరగా మారుతూ ఇతరులను దేవుని దగ్గరగా చేర్చే దారికి నేను వెళ్ళడం, అది నిజమైన సహోదర ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన వారిగా మనం మారాలని దేవుడు కోరుకుంటూ మనకు కొన్ని విషయాలు నేర్పించాడు. అలాంటి క్రమంలో మనం ఎదగడానికి దేవుని సహాయం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.